ముందుగా ఇచ్చేంతరం ముచ్చట్లకు స్వాగతం. ఇగో ఈ మన పక్క పంటి వచ్చి ఒక వీడియో చిన్న వీడియో చూడండి. మన ముసలమ్మ ఎంత చక్కగా చెప్తుందో ఒకసారి. బస్ ఎక్కనికి వచ్చిన ఇక సార్ దొరికొచ్చి బస్ ఎక్కమ్మా దీనికి టికెట్ ఇవ్వక అన్నాడు. ఇవ్వని టికెట్ నా కాడికి టికెట్ మిగిలే 200 కానీ కేసీఆర్ మందు బంద్ చేస్తే నష్టం వచ్చని మళ్ళీ పెట్టిండు మందికి తాగనీకి, తాగి పెన్లాల కొట్టనీకి. ఈయన బస్సులు బంద్ చేస్తే మళ్ళీ నష్టం వస్తుంది, మళ్ళీ ఏం అమ్మాలి అని బంధు పెట్టలే. బస్సు ఎక్కితే ఫ్రీ అన్నాడు, మీకు టికెట్ లేదు. టికెట్ ఉంటేనే కదా గవర్నమెంట్ కు సహకరించేది. మరి దుడ్లన్నీ లేకపోయా, ఉత్తగా తోలే. డీజిల్ ఎవడు వస్తాడు, పెట్రోల్ ఎవడు వస్తాడు, గసాలు ఎవరు ఇస్తారు, ఇవన్నీ నష్టమే కదా సార్. భయం ఏంది ఇంతకీ? భయం ఇంకా ఉన్న దేశం అమ్ముకొని ఎవరికైనా నమ్మితే వాళ్ళకు చెప్పిన పని చేయాలి, చెప్పుల కాడ కూర్చోవాలి కదా ఉన్నోళ్ళు. నేను రేపు ఎల్లుండే పోతాను, అదేం లేదు. ఉన్న పిల్లల భవిష్యత్తు అని నేను అనుకుంటుండా. నాకు చదువు గిదువు రాదు, ఆలోచనతోనే అంటుండ స్వామి తప్పని అనుకో మంచిది. చూసిరు కదా, ఆ ముసలమ్మకు వచ్చిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన ఉన్నట్టుంది. వాస్తవానికి బండిలో డీజిల్ వేయవలసిందే, డ్రైవర్కు పైలు ఇవ్వాల్సిందే, కండక్టర్ పైలు ఇవ్వాల్సిందే, రేపనాడు బండి ఖరాబ్ అయితే మెకానిక్ పైలు ఇవ్వాల్సిందే, టైర్లు అలుగుదలకు కూడా పైసలు కావాల్సిందే. ఎట్ట పోయినా పైసలే కావాలి బిడ్డ. మరి ఆడోళ్ళకు పుణ్యానికి ఇస్తే మరి పుక్కడిగా చేస్తే రేపనాడు ఎట్ట అవుతుంది, పక్క దేశంలోకి ఇట్ట అమ్ముతారా ఏమని అడుగుతుంది. నిజంగా ముసలమ్మకు వచ్చిన ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఇంత మంచి ఆలోచన ఆ ముసలమ్మకు రావడం నిజంగా కూడా అదృష్టం అన్నట్టే. మరి రాంగ ఈ పథకం ఉంటుందా, మరి మధ్యలో తాడుదేద్దా అనేది ఇక జనాలే చెప్పాలి. ఇక స్మార్ట్ ఫోన్లు వాడుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళంటే చాలా ఎక్కువ అయ్యారంట. ఇదివరకు మనకు పాస్వర్డ్ ఏది పెట్టినా దాదాపుగా 1 2 3 4 5 లేకపోతే 2222226666 ఇట్లా పెడితే ఇవి తొందరగా తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువన్నాయంట. అందుకోసమని కొత్తగా కనిపెట్టి ఏంటంటే మన ఏది స్క్రీన్ పే మీద బొమ్మలు వస్తాయి కదా, ఎమోజీస్ ఏమంటారు చూసినా, బొమ్మలు అసలు బొమ్మలతోటి కూడా లాక్ సెట్ చేసుకునే అవకాశం కూడా కొత్తగా కల్పించారంట. మరి ఆ బొమ్మలు పెడతాప్పుడు జాగ్రత్త పెట్టాలి. ఏ ఒక్క బొమ్మ మిస్ అయినా కానీ మళ్ళీ తాళం వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, తర్వాత మీ ఇష్టం. ఇక చూడండి ప్రజలారా, కేటీఆర్ గారు ఎంత ముందుగా చెప్తున్నాం వచ్చట. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పుడంటే అమలు కావంట దాదాపుగా. ఎందుకంటే ఎన్ని హామీలు ఇచ్చిరో అవన్నీ అమలు అయ్యడానికి ఛాన్సెస్ లేవంట. కానీ వీళ్ళకు మాత్రం అమలు ఉన్నట్ట. దాదాపుగా ఏంటంటే వీళ్ళు 500 కన్నా గ్యాస్ సిలిండర్ వాళ్ళు 400కే ఇస్తారంట. వీళ్ళు దళిత బంధు వీళ్ళు 15,000 ఇస్తామంటే వాళ్ళు 16,000 ఇస్తారంట. ఇట్లా ఎన్ని పెట్టుకున్నా కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయినా కానీ, దళిత బంధు అయినా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఏ దానికైనా ఆలకీల ట్రయల్ చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళని కొట్టాలనే ఉద్దేశంతో ₹1 పెంచడమా ₹1 తగ్గించడమా ప్రజలకు మేలైతే అనే ఉద్దేశంతో పథకాలు పెట్టిరు. వాళ్ళు చేస్తున్న పనులు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి కానీ, వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం సాధ్యం కాదంట. ఈయనకొక్కరికే సాధ్యమవుతుంది తెలంగాణలో. ఎందుకంటే మొత్తం లోతుపాతు ఈయనకే తెలుసు కదా, అందుకోసమని ఈయనకే సాధ్యమవుతాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు, వీళ్ళు కిరాయి మనుషులను పట్టుకొచ్చి ఎట్టేటో ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలనేది చేసుకుంటూ వచ్చారని అనుకుంటున్నారు పెద్దసారు. కానీ
కరెక్ట్ వారం అయిందో కాలేదో కానీ ప్రభుత్వం వీళ్ళ చేతులకి వెళ్ళిపోయి నిద్ర పడతలేనట్టుంది. మరి ఈ వారానికి ఎట్లయితే ఈ 5 ఏళ్ళు ఎట్లుంటారో ఏమో ఇక చూడాలి. మరి ఇక నువ్వు ఇంటికో ఉద్యోగం అంటివి, 3 ఎకరాల భూమి దళితునికి ఇస్తా అంటివి, నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటివి, మళ్ళీ పోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటివి. ఇవి దాదాపుగా కాంగ్రెస్లో పెట్టినా కూడా ఇయ్యేనా. ఇప్పుడు మీరు పెట్టిన వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో అయితే ఒక తిరిగానే ఉంది ముచ్చట. మీ వల్ల మీతోటి సాధ్యం కాదనే జనాలు కాంగ్రెస్ వల్ల ఎంచుకోరు. వాళ్ళు చేస్తారేమో 4 రోజులు 4 రోజులు ఆస్తే తెలుస్తుంది కదా. ఇప్పటి నుంచే కలిగిరిగా ఏమో అయ్యాత పెడితే బయట బతుంది అన్నట్టు ఉంది సంగతి. ఇప్పుడు మీరు చేస్తున్న పనులు మీరు చేయలేకనే జనాలు మిమ్మల్ని దూరం పెట్టిరు, కాంగ్రెస్ వాళ్ళు పట్టం కట్టిరు. 4 రోజులు అయితే తెలుస్తుంది అని అనుకుంటారు జనాలు. మన పక్క రాష్ట్రమైన ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో శేషగిరి రావంట ఆయనంట 1962లో చనిపోయిందట. 1962లో చనిపోతే సుమారు ఇప్పుడు దగ్గర 60 ఏళ్ళు. 60 ఏళ్ళు అంటే దాదాపుగా 10 నుంచి 15 మంది ముఖ్యమంత్రులు మారొచ్చు. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ మళ్ళీ తర్వాత మనం విడిపోయినా కానీ మొత్తం కలుసుకుంటే 10 నుంచి 15 మంది ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ శేషగిరిరావు భార్య 60 సంవత్సరాల నుంచి పింఛన్ కోసమని తిరిగిన ఆఫీసు లేదంట. కానీ శేషగిరిరావు భార్య 60 సంవత్సరాల నుంచి తిరిగిన ఆఫీసు లేదంట. 60 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు తిరిగినా కానీ ₹1 కూడా చేతిలో పెట్టలేదంట. అది ఏపీ గవర్నమెంట్ అయినా కావచ్చు, మన గవర్నమెంట్ ఎవరైనా కానీ 60 ఏళ్ళ నుంచి ఎరి కోసం పెట్టించండి పాప మా పెద్ద మనిషిని. చివరికి ఆమె ఇట్లా వస్తుంది అట్లా వస్తలేదని లోకాయుక్తల ఫిర్యాదు చేసుకుందట. ఆ లోకాయుక్తల ఫిర్యాదు చేసుకుంటే ఎట్టకేలకు ఆమెకు ఏం చేసిరు, లాస్ట్కు 15,70,000 అక్షరాల ఆమె చేతిలో పెట్టి అమ్మ నీకు దండమమ్మ, ఇక నీ పెన్షన్ నువ్వు తీసుకొని పోవాలంటే ఆ ముసలామె సంతోషంగా ఇంటికి పోయిందంట. చూడండి, గన్నుల కంటే పెన్నులు ముఖ్యమని ముందుగా చెప్పిన కదా, అది ఇదే అన్నట్టు. ఫోన్లు వాడడం వల్ల రోజు రోజుకి లుక్సానే కానీ ఫాయిదా లేదని అయితే దాదాపుగా చదువుకున్న వాళ్ళంతా చెప్పే ముచ్చట కాదే, శాస్త్రవేత్తలు చెప్పే ముచ్చట కూడా కాదే. ఎందుకంటే ఫోన్ వాడడం వల్ల కళ్ళకే కాదు, మైండ్కే కాదు, మనిషికి ఆగమైపోతుండు. అందుకోసమనే వివో కంపెనీ వాళ్ళు ఒక ఐడియా తీసుకొచ్చారు. ఏంటంటే రేపు 20 తారీఖు నాడంట సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలంట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాక మన మానవ సంబంధాల గురించి కానీ, లేకపోతే మన అమ్మలక్కలతోటి, లేకపోతే ముసలోళ్ళతోట, లేకపోతే భార్య పిల్లలతోట, లేకపోతే స్నేహితులతోట కొద్దిసేపు 1 గంట సేపు టైంపాస్ చేసినా కానీ, మాట్లాడుకున్నా కానీ ప్రేమానురాగాలు పెరుగుతాయి, కొద్ది ఆరోగ్యానికి మంచి కూడా దాన్ని వివో కంపెనీ ఆయన తీసుకొచ్చిన ముచ్చట. ఇది అందరు ఫాలో అయితే దాదాపు అందరు మంచిగానే ఉంటట్టుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరంట, దరిద్రవంతుల్ని ఎవరు బాగుపరచలేరంట. ఇది మళ్ళొకసారి చెప్తున్న ముచ్చట. ఎందుకంటే మన యుఎస్లంట ఒక ముసలామె 72 సంవత్సరాలు ఉంటుందట. 72 సంవత్సరాల ముసలమ్మ కారు మీద పోతుంటే 200 అడుగుల లోతుల పడ్డదంట కారు. డిసెంబర్ 5 తారీఖు నాడు లోయలో పడిపోయిందంట కారు. ఆ కారు డిసెంబర్ 5 తారీఖున లోయలో పడిపోతే ఎక్కడ పోయిందని దోలాడంగా పలానా దగ్గర ఉందని సిగ్నల్ దొరికితే 4 రోజుల తర్వాత పోతే ఒక లోయలో పడతాను 200 అడుగుల లోయలో ఉన్న లోతుల పడితే ఆ ముసలామె సురక్షితంగా బయటపడ్డదంట. చూడండి, అదృష్టవంతుని ఎవరు చెడగొట్టలేరంట, దరిద్రుని ఎవరు బాగుపరచలేరంట. అంటే అది ఇదే కావచ్చు. ఆసిఫ్ నగర్లో షేక్ రసూల్ అని ఒక తాగుబోతు ఆయన ఉన్నట. ఆయనకు లేని అలవాటు లేదంట. ఈరోజే వచ్చింది పేపర్లో, కాకపోతే పేపర్ కటింగ్ పెడితే చూడండి. భార్య పిల్లలని రోజు కొడుతుండే తాగినాక. ఈయనకు 2 భార్యలు. అలా ఒక ఆమెనేమో ఒక్కడ పెట్టిండు, ఒక ఆమెనేమో ఈయన దగ్గర ఉంచుకుంటాడు. అయితే ఈయన తాగొచ్చి లొల్లి పెడుతుంటే ఆ భార్య ఉండి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నీ పద్ధతి మార్చుకోమంటే లేదు నేను ఇదే తాగుతుంటే నాకు ఇట్నే బలం వస్తుందని జబర్దస్త్ చేసి రోజు తాగుతుంటే మన గొడవ అయిందంట. గొడవ అయితే ఏం చేసింది భార్య, నువ్వు ఇట్నే తాగుతావంటే నేను సావనాన్ని చేస్తా కానీ నీతో సంసారం చేయనంటే, నేను కళ్ళాల సాగు చూడక శానేం లా అసలు ఎన్నడూ చూడలేదు, ఒకసారి సావే నువ్వు సస్తుంటే చూస్తా అని చెప్పినట్టు. ఇటు తాయిన మైకల్ నుండి కదా ఏం చేస్తుంటే తెలుస్తలేదు కదా. ఇక తాయినోని పానం కిందో మీద అంటే ఇదే కావచ్చు. అయితే ఆమె ఉరిపెట్టుకుంటుంటే ఏకంగా ఈయన పైశాచిక ఆనందం కోసం వీడియో తీసుకుంటా కూర్చున్నాడు. మంచిగా వీడియో తీసుకుంటా ఎట్టెట వస్తుంది, ఎట్టెట ఉరిపెట్టుకుంది, ఫ్యాన్కి పెట్టుకుంది, తర్వాత ఏం పెట్టి ఇవన్నీ టోటల్గా క్లియర్గా వీడియో చిత్రీకరించినాక ఆమె కళ్ళ ముందర చచ్చిపోయినాక బామ్మడికి ఫోన్ చేసినాడు. బామ్మడికి ఫోన్ చేసి మీ అక్క చచ్చిపోయింది, వచ్చి శవాన్ని తీసుకుపోదురా అని చెప్పినాడు. ఇటువంటి దరిద్రులని ఎలాంటి శిక్ష చేయాలనేది ఒకసారి ప్రజలు మీరే చెప్పాలి. మళ్ళీ ఈయన ఆమె చచ్చిపోయే ముందర అంటుండట, నువ్వు సస్తే మాత్రం నేను మా పెద్ద పిల్లం కాడికి పోతా, నష్టమేమి లేదు, నువ్వు దెబ్బలు దావని చెప్పిండట. ఇటువంటి మూర్ఖుడు దాదాపుగా ఈ భూమి మీద ఉండొద్దని జనాలు అనుకుంటారు. మీ కామెంట్ ద్వారా కూడా చెప్పండి. ఇచ్చేత ముచ్చట్లకు సెలవిగా.